జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా మాతృభాషలకు విద్యా బోధనలో పెద్దపీట వేయాలి. కానీ ఈ పెద్దపీట అంటే ఏమిటో ఎవరు స్పష్టంగా నిర్వచించరు. అందువల్ల ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తనకు తోచిన విధంగా ముందుకు పోతున్నాయి. దేశంలో సంస్కృతం, హిందీని రుద్దాలని గట్టి ప్రయత్నం చేస్తున్న కేంద్రంలోని కొన్ని శక్తులకు ఈ పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. సాంస్కృతిక భాషాపరమైన సామ్రాజ్యవాద విస్తరణకు ఈ శక్తులు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆగస్టు 19 నాడు సంస్కృత దినోత్సవాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమాన్ని ఆహ్వానించాల్సిందే. సంస్కృతం దేవభాష అవునో కాదో మనకు తెలియదు, కానీ అది ప్రాచీనమైన భాష, అద్భుతమైన సాహిత్యము, తత్వ గ్రంథాలు ఉన్న భాష. అయితే దేశంలో తెలుగు, తమిళం, మలయాళం వంటి భాషలు కూడా పురాతనమైనవి. ఈ భాషల్లో కూడా మంచి సాహిత్యం ఉంది. ఈ భాషలు మాట్లాడే వారికి విలువైన సాంస్కృతిక వారసత్వం ఉంది. వీరు అద్భుతమైన సంగీతాన్ని, కళలను, శిల్పాలను, దేవాలయాలను రూపొందించారు. హిందీ భాష లేక సంస్కృత భాషను ప్రోత్సహించే వారికి లేని అనేక ఘనతలు ఈ భాష మాట్లాడేవారు సాధించారు. హిందీ సంస్కృతం తప్ప ఇతర భాషలను అణగదొక్కాలని ఎవరు ప్రయత్నించినా దానికి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. 1960 దశకంలో ఇదే జరిగింది. 2020 దశకంలో కూడా ఇదే జరుగుతుంది. హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం పాటించే వారందరూ సంస్కృత భాషను గౌరవిస్తారు. ఈ మతాలను చెందిన విస్తృతమైన సాహిత్యం సంస్కృతంలో ఉండటమే దీనికి కారణం. అయితే బుద్ధుని కాలంలో విస్తృతంగా ఉన్న పాలీ భాషను, ప్రాకృత భాషను కనుమరుగు కావటానికి కారణాలు ఏమిటో బుద్ధిజీవులు అన్వేషించాలి. హిందీ భాష దాడి వల్ల దక్షిణాది భాషలకు సుదూరమైన భవిష్యత్తులో అదే గతి పడుతుందేమో ఆలోచించాలి. థర్డ్ వేవ్ రచయిత ఆల్విన్ టాఫ్లర్ సమూహాలు ఆర్థికంగా పటిష్టమైన కొద్దీ తమ మూలాల గురించి, తమ భాషా సంస్కృతుల గురించి ఎక్కువగా పట్టించుకుంటారని అభిప్రాయపడ్డారు. అమెరికాలో తెలుగు వారు చేస్తున్న తెలుగు భాషను రక్షించుకోవడానికి, తెలుగు సంస్కృతిని రక్షించుకోవడానికి వారు చేస్తున్న కృషి దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సంస్కృతం అనేది ఏ కాలంలోనూ, నిజానికి ఏ స్థలంలోనూ ఎవరికి మాతృభాష కాదు. అది ఒక సాంకేతిక భాష. అందులోని శ్లోకాలు క్లుప్తంగా కంటతా పట్టడానికి వీలయ్యే సూత్రాలుగా ఉంటాయి. వాటిని వ్యాఖ్యానించే భాష్యకారులు ఉంటారు. ఆ భాష్యకారులు ఏది చెబితే అదే ఆ శ్లోకానికి రూఢ్యర్థం. ఒక్కో భాష్యకారుడు ఒక్కో దారి. ఏ ఇద్దరు భాష్యకారులు ఏకీభవించారు. అది అలా ఉంచితే సంస్కృత భాషను గౌరవిస్తూనే ఇతర భాషలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. 2011 సంవత్సరంలో నిర్వహించిన జనాభా లెక్కల సేకరణ ప్రకారం దేశంలో 24,821 మంది మాత్రమే సంస్కృతం తమ మాతృభాషగా పేర్కొన్నారు. వారు కూడా ఎమోషనల్ రీజన్స్ వల్ల, భావోద్వేగ కారణాల వల్ల సంస్కృతం మాతృభాష అని చెప్పి ఉండవచ్చు. నిజానికి వారి ఇళ్లలో కూడా ఇతర భాషలను వాడితే ఆశ్చర్యపోని అవసరం లేదు. మరి కోట్లాది మంది మాట్లాడే తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ భాషను ప్రోత్సహించడానికి కూడా సంస్కృతాన్ని మాత్రమే ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? బౌద్ధ మతానికి సాహిత్యం ఎంతో ఉన్న ప్రాకృతం, పాలీ భాషలు ఎందుకు ప్రోత్సహించడం లేదు? అవి ఎందుకు నశించిపోయాయి? దీని వెనుక ఉత్తరాది వారి భాషా సాంస్కృతిక సామ్రాజ్యవాదం ఏమైనా దాగి ఉందా? బుద్ధిజీవులు ఆలోచించుకోవాలి.